హాయ్ గైస్, ఈరోజు డిఫరెంట్ టైప్లో నింజా స్టార్ చేయబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని మనం లైట్ స్క్వేర్ షేప్లో కట్ చేస్తాం కదా, అలా స్క్వేర్ షేప్లో కట్ చేయాలి. నెక్స్ట్ మనం స్క్వేర్ షేప్లో ఇక్కడ కట్ చేస్తాం కదా, అంతే సీజర్తో కట్ చేయాలి. నెక్స్ట్ దీన్ని కట్ చేయాలి సీజర్. నెక్స్ట్ ఓపెన్. చూడండి ఇలా. నెక్స్ట్ ఇట్ సైడ్ తిప్పి ఇలా. నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఇట్ సైడ్ కార్నర్కి ఫోల్డ్ చేయాలి. తర్వాత ఈ కార్నర్ మళ్ళీ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్కిల్ మార్క్ గీయాలి. సర్కిల్ ఎగ్జాక్ట్ మిడిల్లో గీయాలి. ఎక్కువ గీయకూడదు, లెంత్ కొంచెం తక్కువ ఉండాలి. నెక్స్ట్ సర్కిల్ అయిపోయాక ఇక్కడ కార్నర్స్ ఇలా చిన్న మార్క్ వేసుకోవాలి, ఈ కార్నర్. నెక్స్ట్ ఈ కార్నర్, నెక్స్ట్ ఈ కార్నర్, అన్నీ ఈక్వల్గా ఉండాలి అన్ని కార్నర్స్. నెక్స్ట్ దీన్ని మళ్ళీ కట్ చేయాలి ఇక్కడ కార్నర్స్ దగ్గర. ఇక్కడ మార్క్ చేసుకున్నంత వరకే కట్ చేయాలి, ఎక్కువ కట్ చేయకూడదు. మార్క్ చేసుకున్నంత వరకే కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేయడం అయిపోయాక మిడిల్లో సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ని కూడా కట్ చేయాలి. ఈజీ వేలో ఇలా తిప్పి కట్ చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ ఓపెన్ చేయాలి. పర్ఫెక్ట్ సర్కిల్ రాకపోయినా పర్లేదు, కానీ ఈ లైన్స్ కొంచెం పర్ఫెక్ట్ రావాలి. నాకు ఈ షేప్ వచ్చింది, పర్లేదు. నెక్స్ట్ అలానే ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇక్కడ కట్ సరిగ్గా రాలేదు. ఈ కటింగ్ కొంచెం ఎక్కువ కావాలి, ఎందుకంటే స్టిక్ చేయాలి. చాలు. ఇప్పుడు నెక్స్ట్ ఇటు సైడ్ కట్ కూడా కొంచెం ఎక్కువ రావాలి. ఇటు కలిసేదాకా రావాలి, అంటే ఎక్కువే రావాలి కొంచెం. ఇదిగోండి, ఇలా కలిసేదాకా వస్తే చాలు. నెక్స్ట్ ఇటు సైడ్, ఇటు సైడ్. ఓకేనా? ఇలా షార్ప్ షేప్లో రావాలి, షార్ప్గా. నెక్స్ట్ దీన్ని గ్లూతో అంటివ్వాలి. ఇప్పుడు అన్నిటికీ ఇంతే చేయాలి.
ఇదిగోండి ఇక్కడ లైన్ కనపడుతుంది కదా, ఆ లైన్ తాకే పెట్టుకోవాలి. ఆ లైన్ని క్రాస్ అయితే మళ్ళీ షేప్ అవుట్ అయింది. నెక్స్ట్ సిజర్. ఇదిగోండి ఇప్పుడు సిజర్ ఉంది కదా, సిజర్తో ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్లూ. గ్లూతో అంటించాలి. నెక్స్ట్ దీన్ని స్టిక్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వన్ కూడా ఇంతే చేయాలి. గ్లూతో గ్యారంటీగా అంటివ్వాలి, లేదంటే ఊడిపోయిద్ది మధ్యలో. ఐ మీన్ ఇది ఇలా పెట్టి వేస్తాం కదా, అప్పుడు ఊడిపోయిద్ది. గ్లూతో కంపల్సరీ అంటివ్వాలి. ఓకే, ఇక్కడ గ్లూ పెట్టాలి. ఇలా పెట్టాలి. గ్యాస్ ఇలాంటివి 2 స్టార్స్ చేయాలి. నెక్స్ట్ ఇలాంటిది రోల్ 2 సెంటీమీటర్స్ ఆర్ 8 సెంటీమీటర్స్ది తీసుకోండి. నెక్స్ట్ దీన్ని ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మీరు ఎలా ఫోల్డ్ చేయాలంటే దీనికి సెట్ అయ్యేలాగా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ గ్లూ పెట్టాలి. సెట్ అయ్యిద్దో లేదో ఒకసారి చూసుకోండి. రెండింటికి సెట్ అవ్వాలి. నాకైతే సెట్ 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 రెండింటికి సెట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ గ్లూ. ఇప్పుడు ముందు మీరు గ్లూ రాసే ముందు మార్క్ చేసుకోండి ఎక్కడ దాకా, పెన్సిల్తో సెట్ అవుతుంది. ఇలా సెట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ దాకా మార్క్. ఇప్పుడు నెక్స్ట్ గ్లూ. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్స్ ఎక్కువ చేసుకోండి, లేదంటే సెట్ అవ్వకుండా కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఈ సెట్ అవ్వకపోతే ఇది ఫుల్ వేస్ట్ అయింది. ఇప్పుడు నేను 8 సెంటీమీటర్స్ తీసుకున్నాను. మీకు ఒకవేళ 2 సెంటీమీటర్స్ కావాలంటే ఇలా ట్రై చేయండి. ఈ 8 సెంటీమీటర్స్ని కూడా 2 సెంటీమీటర్స్ కట్ చేయండి. నాకైతే 2 సెంటీమీటర్స్ సెట్ అవుతుంది. నేను దానిలో మళ్ళీ 2 తీసుకుంటున్నాను. ఇక్కడ దాకా కట్ చేసుకోవాలి. కట్ చూసారా? ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ మెజర్మెంట్ తీసుకున్నా కాబట్టి లెఫ్ట్ సైడ్ పట్టుకున్నా. నెక్స్ట్
రోల్ చేయాలి. ఇంకా కొంచెం పెద్ద రోల్. నెక్స్ట్ ఇక్కడ గ్లూ. తర్వాత దీన్ని స్టిక్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది రెండింటికి సెట్ అవుతుంది కదా, స్టిక్ చేయాలి దీన్ని. ఇప్పుడు కొంచెం టఫ్, ఎందుకంటే ఈ సన్న పేపర్ని స్టిక్ చేయాలి. దీని చుట్టూ వేసుకుంటే బెటర్. ఇక్కడ లోపల కూడా స్టిక్ చేసుకోవాలి. ఐ మీన్ దీని సైడ్ కూడా స్టిక్. చూడండి, ఇక్కడ లోపల ఇంటీరియర్ స్టిక్ చేయాలి. ఓకే, సెట్. నెక్స్ట్ ఇక్కడ ఇలా దాని మీద స్టిక్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇంకా కొంచెం డీటెయిల్. ఓకే, ఇప్పుడు ఇది ఆరాక నెక్స్ట్ వన్కి కూడా స్టిక్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వన్కి స్టిక్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే ఇక్కడ ఐ మీన్ మనం గ్లూ రాసుకునేటప్పుడు ఇది మెజర్మెంట్ తీసుకోలేం కాబట్టి. ఇప్పుడు మెజర్మెంట్ లేకుండా సెట్ చేయడం కొంచెం కష్టం. చూడండి, నేను పొరపాటున ఎక్కువ వేసేసాను మెజర్మెంట్ లేకుండా. ఇక్కడ ఊడిపోయింది, అందుకే ఈ లెవెల్ కొంచెం కష్టమే. ఇక్కడ ఇంకా ఎక్కువ కావాలి. కొంచెం సేపు టైం పట్టిద్ది. ఐ మీన్ ఇది గట్టిగా స్టిక్ అవ్వడానికి టైం పట్టిద్ది. ఇలా స్టిక్ అయ్యాక దీంతో అంటివ్వాలి. బాగా స్టిక్ అవ్వాలి, లేదంటే రాదు. నెక్స్ట్
ఓకే, ఇప్పుడు ఇది కూడా ఆరడానికి కొంచెం టైం పట్టిద్ది గాయస్. ఇది స్టిక్ అవ్వడానికి చాలా టైం పట్టేలా ఉంది. మీరు సిఎస్కే ఫ్యాన్స్ అయితే కామెంట్స్లో ఎల్లో హార్ట్, ఆర్సీబీ ఫ్యాన్ అయితే కామెంట్స్లో రెడ్ హార్ట్, ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుందో చూద్దాం. గాయస్, మీరు వీడియో చూసేటప్పుడు ఇది తక్కువ టైమే పడుతుంది కదా అనుకుంటారు, కానీ నేను ఇక్కడ పాస్లో పెడుతున్నా కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. లేదంటే నేను చాలా టైం తీసుకుంటుంది, ఇది చాలా వెయిట్ చేస్తుంది. ఓకే గైస్, ఫైనల్లీ ఇది ఆరిపోయింది. నేనైతే చాలా అంటే చాలా టైం వెయిట్ చేశాను, మోస్ట్లీ 1 అవర్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడ స్టిక్ చేయాలి. మీకు ప్లాస్టర్ ఉంటే ప్లాస్టర్తో చేయండి, చెప్పాలంటే గ్లూ కన్నా ప్లాస్టర్ బెటర్ ఇక్కడ స్టిక్ చేయడానికి. ఇటు మిడిల్లోకి రాకూడదు, మిడిల్లోకి వచ్చినా ప్రాబ్లం లేదు, కానీ అదంత యాక్యురేట్గా ఉండొచ్చు చూడడానికి. Last and final this side. Last one. Okay, completed. Okay guys, that's it for today. ఇంకా ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ ఆ కామెంట్ పంపించడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.